అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అని ప్రజలు చెల్లించే పన్నుల నుంచి రూపాయి కూడా అమరావతికి ఖర్చు పెట్టట్లేదని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. కానీ కొంతమంది కావాలని రాజధానిపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాజధానిలో నిర్మిస్తున్న హెచ్ఓడి టవర్ 3 కార్నర్ నోడ్ అమర్చే పనులకు మంత్రి నారాయణ ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. అమరావతిలో రాష్ట్ర స్థాయి అధికారులంతా ఒకే చోట ఉండేలా సెక్రటేరియట్కు ఐకానిక్ టవర్లను డిజైన్ చేశామని తెలిపారు. అత్యాధునిక డయాగ్రిడ్ టెక్నాలజీతో నిర్మాణం జరుగుతోందన్నారు. అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే అడ్మినిస్ట్రేషన్ కోసం అటు సీఎం గారు కానీ మినిస్టర్లు కానీ స్పెషల్ సెక్రటరీస్ అండ్ హెచ్ఓడీస్ అందరూ ఒకే దగ్గర ఉండే విధంగా 5 టవర్లు డిజైన్ చేయబడ్డాయి. కన్సర్న్ ఏజెన్సీస్ ఈ 5 టవర్లు కానీ, అసెంబ్లీ ఏదైతే 250 మీటర్లు ఉందో అది కానీ, హైకోర్టు 7 అంతస్తుల భవనం కానీ, అదేవిధంగా గవర్నర్స్ బంగ్లా కానీ, ఇవన్నీ కూడా ఈరోజు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం జరుగుతుంది. ఎమ్మెల్యేల యొక్క అపార్ట్మెంట్స్ ఏదైనా అవి కంప్లీట్ అయిపోయినాయి. తర్వాత ఎమ్మెల్సీ అదేవిధంగా సెక్రటరీకి సంబంధించిన అపార్ట్మెంట్ కూడా 5వ తేదీ 10వ తేదీకి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. మరొక విషయం, ఈ అమరావతి క్యాపిటల్ సిటీకి గవర్నర్ ముఖ్యమంత్రి గారు డిజైన్ చేసినప్పుడు చాలా క్లారిటీగా సెల్ఫ్ సఫిషియెంట్. అయితే కొందరు పనిగట్టుకుని ప్రజల సొమ్ము ఖర్చు పెడుతున్నారు. ఇక్కడ ఎక్కువ ప్రజలు కట్టే ట్యాక్స్ అంటున్నారు. ట్యాక్సుల నుంచి ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టం. గవర్నర్ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఫైనాన్షియల్ మోడల్ ఇచ్చారు. ఆ ఫైనాన్షియల్ మోడల్ ప్రకారమే ముందుకు తీసుకుపోతున్నాం.